యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ పసునూరి వీరేశం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక పోలీసులు కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేశారని, ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, వెనుకకు పోయేది లేదని చెప్పారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్ పసునూరి వీరేశం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక పోలీసులు కమిటీ సభ్యులను ముందస్తు అరెస్టు చేశారని, ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, వెనుకకు పోయేది లేదని చెప్పారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాలకు కొనసాగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజులలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాలేదని అన్నారు. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కో కన్వీనర్లు చెక్క వెంకటేష్, మురిగాడి శేఖర్, బడుగు జాంగీర్, పుట్ట మల్లేష్ గౌడ్, కేమిడి ఉప్పలయ్య, కామిటికారి అశోక్, జూకంటి పౌల్, నమిలే అంజిబాబు, ఎలుగుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష కమిటీ సమావేశానికి చేసిన గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదు. ఈరోజు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈరోజు మా కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ స్థానిక పోలీస్ శాఖ వారు ఈరోజు మా కమిటీ సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్ని అరెస్టులు జరిగినా కానీ భయపడలేదు, వెనుకపోయేది లేదు. రెవెన్యూ డివిజన్ సాధించే వరకు మేము ఉద్యమాలను కొనసాగిస్తాము. అలాగే మన గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ వైఖరిని, మరి ఎమ్మెల్యే గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు స్పందించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన త్వరలో విడుదల చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరచు.